Welcome to Almighty Traders. Good evening, sir. Good evening to everybody. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు సంబంధించినటువంటి 19th మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో 20కి సంబంధించినటువంటి మార్కెట్ అనాలిసిస్ అయితే కనుక మనం ఇప్పుడు చేయబోతున్నాము. సో ఇప్పుడు కనుక మనం మార్కెట్ను చూసినట్లయితే కనుక మనకు నిఫ్టీలో ఉన్నాము. నిఫ్టీ 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు మనము చూస్తున్నాము. సో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏమైనా ఉన్నదా? సో 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఏది 12 o'clock అప్పుడు ఉంది. సో ఇదేం చెప్తుంది? పూర్తిగా మార్కెట్ను అప్ సైడ్కే తీసుకెళ్తాను అంటుంది మార్కెట్. ఓకేనా? సో దీని ప్రకారంగా ఈ 3 క్యాండిల్ స్టిక్ ప్రకారంగా కనుక మనం మార్కెట్ను చూసినట్లయితే కనుక మనకు మార్కెట్ చెప్తున్న విషయం ఏంటిదంటే ఇక్కడ గమనించండి. సో ఇక్కడ మార్కెట్ చెప్తున్న విషయం ఏంటిదంటే పూర్తిగా అప్ సైడే నేను తీసుకెళ్తాను అంటుంది మార్కెట్. అయినా ఒకసారి చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ బుల్లిష్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ బుల్లిష్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ చూడండి ఒకసారి, 22,934.00. అదే బేరిష్ క్యాండిల్ ఓపెనింగ్ 935.40. ఇది వచ్చేసేమో 934. 935 అంటే ఇదే బుల్లిష్ బేరిష్ క్యాండిలే ఇంకా హైట్లో ఉన్నట్టు కదా. సో దీనికి ఒక అర్థం ఏమిటి? ఇది సో మార్కెట్ అనేది రేపు అప్ సైడ్ వెళ్ళిపోవాలని చెప్పేసి ఈ యొక్క 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చెప్తుంది. సో మరి 12 o'clock ఏం చెప్తుందో అది కూడా చూడాలి కదా. సో ఒకటే చూసేసి మనము క్లియర్ చేసుకోలేము కదా. సో 12 o'clock కూడా ఏం చెప్తుందో ఒకసారి చూద్దాము. 12 o'clock ప్రకారంగా కనుక మనం చూసినట్లయితే కనుక 12 o'clock వచ్చేసి ఇక్కడ 12 o'clock కూడా అప్ సైడే చెప్తుంది మార్కెట్. ఓకేనా? సో ఈ రెండు కూడా అప్ సైడ్లోనే మార్కెట్ ఉంది. సో దీని లో చూడండి ఒకసారి. ఈ 12 o'clock లో వచ్చేసి ఎంతలో ఉంది మనకు? 881.35. ఇక్కడ ఏమన్నా వచ్చిందా? 881.35, 882 వరకే వచ్చింది. ఇది కనుక ఒకవేళ టచ్ చేసి ఉంటే కనుక మేబీ డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు అయితే మార్కెట్లో ఉండేటివి. కానీ అది టచ్ చేయలేదు కాబట్టి ఇంతవరకు అది టచ్ చేయనంత వరకు మనం ఎలా చూడాలి మార్కెట్? దీన్ని అప్ సైడ్ మూమెంట్గానే చూడాలి మనం మార్కెట్ని. ఓకే, మరి ఇక్కడైతే ఇలా చెప్పింది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఎలా చెప్తుందో కూడా ఒకసారి చూడాలి కదా. మనం ఒకదాన్ని చూసి మనమైతే డిసిజన్ తీసుకోలేము కదా. సరే, ఇక్కడ మనం మా ఫస్ట్ క్యాండిల్కి వద్దాము. సో ఈ ఫస్ట్ క్యాండిల్ ఏం చెప్పింది? డౌన్ సైడ్ విగ్ ఉంది. ఈ ఫస్ట్ క్యాండిల్ కనుక మీరు గమనించినట్లయితే కనుక విగ్ వచ్చేసి డౌన్ సైడ్లో ఉంది. కానీ దీన్ని క్రాస్ అయి కిందికి రాలేదు. ఇంతకుముందు మనం రెసిస్టెన్స్గా మనం తీసుకున్నాము. సో ఈ రెసిస్టెన్స్ ఏమైంది? ఇప్పుడు సపోర్ట్ అయిపోయింది. సో ఇది ఇంతకుముందు రెసిస్టెన్స్. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉన్నది మనకి ఇంతకుముందు. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉన్నది. సో ఈ రెండు దానిల మధ్య ఇది ఎప్పుడైతే సపోర్ట్గా నిలబడిపోయిందో ఈ రెసిస్టెన్స్ అనేది, చూడండి ఇక్కడ కూడా విగ్ డౌన్ సైడ్ ఉంది. కానీ ఇది డౌన్ సైడ్కి వచ్చిందా మార్కెట్? రాలేదు. సో ఇక్కడ కూడా రాలేదు. అంటే ఇది సెకండ్ క్యాండిల్ ఎప్పుడైతే ఇది క్రాస్ అవుతుందో అప్పుడు మాత్రమే దాన్ని మనము డౌన్ సైడ్గా పరిగణిస్తాము. సో డౌన్ సైడ్ ఎప్పుడైతే సెకండ్ క్యాండిల్ పాస్ అవ్వదో అదేమైపోతుంది? అప్ సైడ్ మార్కెట్గా మారిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనం కనుక చూస్తే కనుక ఇక్కడ మొత్తము ఈరోజు మార్కెట్ అంతా కూడా పెద్దగా ఏమి ఇవ్వలేదు. మార్కెట్ కొంచెం అటు ఇటుగా తిరుగుతూనే ఉంది. పెద్దగా ఎటువంటి మార్కెట్లో సంబంధించినటువంటి మూమెంట్ అయితే మనకు రాలేదు. మరి బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా మూమెంట్ ఉందేమో చూద్దామా. ఎందుకు అంటే గనక చూడండి, ఇక్కడ సంబంధించి కనుక చూస్తే మనము ఇక్కడ ఒక చోట 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఈ ఏరియాలో ఉంది. దీని తర్వాత ఎక్కడైనా ఉందా? లేదు. ఓకే, సరే మరి ఈ ఏరియా ఏం చెప్తుంది మనకు? ఇది కదా ఇంపార్టెంట్ మనకు. సో ఈ ఏరియా ఏమి చెప్తే కనుక దాని ప్రకారం కదా మనం వెళ్ళాలి. చూద్దాం ఒకసారి. ఇక్కడ వచ్చేసి ఈ క్యాండిల్ యొక్క క్లోజు మనం చూస్తే కనుక ఈ 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో మనకున్నటువంటివి ఏంటివి? సో ఇక్కడ వచ్చేసి మాత్రమే మనకు మార్కెట్ అనేది ఏం చెప్తుంది? ఈ రెండు దానిల మధ్య సంబంధం మాత్రమే మనం చూస్తాము. సో ఈ రెండు దానిల మధ్య సంబంధం చూస్తే కనుక ఈ క్యాండిల్కు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏమైనా ఉందా అనేది కదా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక బుల్లిష్ క్యాండిల్ యొక్క క్లోజ్ 779.05, బేరిష్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ 778. ఇదేమో 779లో ఉంది, ఇదేమో 778లో ఉంది. అంతేనా? చూడండి, ఇది
ఓపెన్ ఎంత ఉంది 778.40, దీని క్లోజ్ ఎంత ఉంది 779, అంటే దీనికంటే కూడా ఇది డౌన్లో ఉంది. సో ఇప్పుడు సిగ్నల్ ఎటువైపు వెళ్తున్నట్టు మనకు డౌన్ సైడ్ సిగ్నల్ ఉంది. సో నిఫ్టీ ఏమో అప్ సైడ్ సిగ్నల్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఏమో డౌన్ సైడ్ సిగ్నల్ ఉంది. సో మరి 12 o'clock ఏం చెప్తుంది ఇక్కడ? సో ఇక్కడ వచ్చేసి 12 o'clock వచ్చేసి మాత్రం అప్ సైడ్ సిగ్నల్లోనే ఉంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ 12 o'clock బేరిష్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని లోన్ ఒకసారి చూద్దాం. 689.90, 689.80, 689.90. దీని లో చూడండి ఇక్కడ 678, అంటే ఈ లైన్ వచ్చేసి ఇది క్రాస్ అయింది. ఇది ఏదైతే లైన్ ఉందో సో ఈ లైన్ వచ్చేసి ఇక్కడ క్రాస్ అయింది. అంటే ఏంటిది? ఇది డౌన్ సైడ్కు వెళ్తుంది, నిఫ్టీ వచ్చేసి అప్ సైడ్ తీసుకోబోతుంది. ఇది కదా మనకు పరీక్ష. ఇప్పుడు రేపు మరి మార్కెట్ ఏం చేస్తుంది? నా ఉద్దేశం ప్రకారం అయితే కనుక రేపు మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చిన తర్వాతనే మళ్ళీ అప్ సైడ్ అనేది తీసుకునే అవకాశం ఉంది. ఎందుకు అంటే కనుక బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ రెండు 12 o'clock ప్రకారంగా రెండు అప్ సైడ్ వెళ్ళిపోవాలి. కానీ ఏమిటి ఇక్కడ వచ్చింది అంటే ఏమిటి అర్థము? ఇది డౌన్కి వచ్చి అప్ సైడ్ వెళ్ళాలి, లేదా అప్కి వెళ్ళి డౌన్కి రావాలి. సో రేపు ఫస్ట్ ఇక్కడ కనుక మనకు ఒక 3 క్యాండిల్ ప్యాటర్న్లు ఇక్కడ ఒకటి చూపిస్తుంది, అక్కడ ఒకటి చూపిస్తుంది. సో ఏది స్ట్రాంగ్ ఉంటే కనుక అటువైపు మార్కెట్ అనేది వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే రెండు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక్కడ అప్ సైడ్ సిగ్నల్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇక్కడ డౌన్ సైడ్ సిగ్నల్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. పెద్ద చిక్కే వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు రేపు మార్నింగ్ పడే క్యాండిల్ను బట్టి లేదా రేపు క్లోజింగ్ చూద్దాం ఒకసారి. రేపు క్లోజింగ్ ఎలా ఉండొచ్చు అనేది 991. ఒక్క నిమిషం. సో క్లోజింగ్ కనుక మనం చూసినట్లయితే కనుక 728, 702. సో ఇది గ్యాప్ అప్ చూపిస్తుంది. నిఫ్టీ ఏం చూపిస్తుంది? నిఫ్టీ వచ్చేసేమో 911, 970. ఇది వచ్చేసి కూడా గ్యాప్ అప్ చూపిస్తుంది. సో అప్పు నుంచి డౌన్కి వస్తుందా, డౌన్ నుంచి అప్పుకు వెళ్తుందా అనేది రేపు వాడే ఫస్ట్ క్యాండిల్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్కి వెళ్తే కనుక మనకు ఉన్నటువంటి టార్గెట్స్ ఏమిటి, నిఫ్టీలో ఉన్న టార్గెట్స్ ఏమిటి, అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఉన్న టార్గెట్స్ ఏమిటి చూద్దాం ఒకసారి. నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీలో వచ్చేసి ఇంతకుముందు మన టార్గెట్ చూస్తూ 23,023 అనేది నెక్స్ట్ టార్గెట్ కాబోతుంది దీనికి. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఇక్కడెక్కడ టార్గెట్ లేదు. ఈ రేంజ్ టార్గెట్ 729, ఇది చూసుకోవచ్చు. ఎందుకంటే 50,018 అనేది దీని టార్గెట్గా మనము చూడవచ్చు. ఇలా చూసుకుంటూ వెళ్తే కనుక ఇంతవరకు మాత్రమే రేపటి మార్కెట్ను చూసుకోగలుగుతాం. ఎందుకు అంటే కనుక ఇక్కడ రెండు సిగ్నల్స్ అనేటివి ఆపోజిట్లో ఉన్నాయి. సో రేపు మార్కెట్ వచ్చేదాన్ని బట్టే మనం చెప్పగలము. కానీ అలాగే మార్కెట్ను కనుక మనము ఇప్పుడు రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నాయి కదా, అప్పుడు మనం మార్కెట్ని అజ్యూమ్ చేయడం అనేది ఒక పెద్ద విషయం, కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎప్పుడు ఏది ఎటువైపు తీసుకుంటుందో చెప్పలేము. సో రేపు క్యాండిల్ స్టిక్ ఫామ్ ఏర్పడితే తప్ప మార్కెట్ ఇటు వెళ్తుందని చెప్పడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉండే అవకాశం ఉంది. సో దాన్ని బట్టి రేపు ఉదయం క్యాండిల్ని బట్టి మీరు మార్కెట్లో మూవ్ తీసుకోవాలి, కానీ ముందే మూవ్ తీసుకుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఇది రేపటి మార్కెట్ ఎనాలిసిస్ ఫ్రెండ్స్. సో రేపు మార్కెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.